వచ్చేసి డిఫైన్ లీనియర్ టైం వేరియంట్ సిస్టమ్. లీనియర్ టైం వేరియంట్ సిస్టమ్ అంటే ఏంది? లీనియర్ టైం వేరియంట్ ఎల్టీవీ అంటే లీనియర్ టైం వేరియంట్ సిస్టమ్ ఈజ్ ఏ సిస్టమ్ వేర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ లీనియారిటీ హోల్డ్ బట్ ద సిస్టమ్స్ బిహేవియర్ చేంజెస్ ఓవర్ టైమ్ మీనింగ్ ఇట్ డస్ నాట్ సాటిస్ఫై టైమ్ ఇన్వేరియన్స్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే టైం ఇన్వేరియంట్ అంటే ఏంది? ఆ సిస్టమ్ అనేది ప్రిన్సిపల్ ఆఫ్ లీనియారిటీని ప్రూవ్ చేస్తుంది, బట్ సిస్టమ్స్ బిహేవియర్ చేంజెస్ టైమ్ ఓవర్లో సిస్టమ్స్ బిహేవియర్ అనేది చేంజ్ అవుతుంది. మీనింగ్ ఇట్ డస్ నాట్ సాటిస్ఫై టైమ్ ఇన్వేరియన్స్ అనేది ఇది సాటిస్ఫై చేయదు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే లీనియారిటీ అంటే మనకేం తెలుసు? సూపర్ పొజిషన్ థియరమ్ని హోమోజీనియస్ని సాటిస్ఫై చేస్తే దాన్ని లీనియారిటీ అని మనకు తెలుసు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఏ సిస్టమ్ ఈజ్ లీనియారిటీ ఇట్ సాటిస్ఫై ద ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ అండ్ స్కేలింగ్. సూపర్ పొజిషన్ స్కేలింగ్ని సాటిస్ఫై చేస్తే దాన్ని లీనియారిటీ అంటాం. సూపర్ పొజిషన్ అంటే ఏంది? ఇఫ్ ఇన్పుట్ x1 ఆఫ్ టీ ప్రొడ్యూసెస్ అవుట్పుట్ y1 ఆఫ్ టీ and x2 of t produces y2 of t, then input a x1 of t plus b x2 of t produces the output a y1 of t plus b y2 of t. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే స్కేలింగ్ అంటే ఏంది? ఇఫ్ ద ఇన్పుట్ x of t produces output y of t, then c into x of t produces c into y of t where c is a constant. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే స్కేలింగ్ అంటే ఏముండదు. స్కేలింగ్ అంటే ఏంది? కాన్స్టెంట్తో మల్టిప్లై చేసేదాన్ని స్కేలింగ్ అంటాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే సి అనేది కాన్స్టెంట్. అదే సూపర్ పొజిషన్ థియరమ్ అంటే x1 ఆఫ్ టీని చేస్తే y1 ఆఫ్ టీ రావాలా, x2 ఆఫ్ టీని చేస్తే y2 ఆఫ్ టీ రావాలా. ఇప్పుడు దీంతంతా చేస్తే ఇక్కడ x1 ప్లేస్లో y1, ఇక్కడ x2 ప్లేస్లో y2 అనేది వస్తే దాన్నే సూపర్ పొజిషన్ అంటాము. స్కేలింగ్ అంటే ఏం లేదు, ఇక్కడ cx ఆఫ్ టీని చేస్తే ఇక్కడ cy ఆఫ్ టీ రావాలి. టైమ్ వేరియన్స్ ద సిస్టమ్ ఈజ్ టైమ్ వేరియంట్ ఇఫ్ ఇట్ ఈజ్ రెస్పాన్స్ టు ఏ గివెన్ ఇన్పుట్ చేంజెస్ ఓవర్ టైమ్. దిస్ మీన్స్ ద సిస్టమ్ పారామీటర్స్ ఆర్ బిహేవియర్ వేరీ విత్ టైమ్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే టైం వేరియన్స్ అంటే చూడండి, టైం వేరియన్స్ అంటే ఏం లేదు, టైం అనేది టీ నుంచి టీ నాటికి వేరే అయితే దాన్నే టైం వేరియన్స్ అంటాం. ఇప్పుడు ఇఫ్ y ఆఫ్ టీ ఈక్వల్ టు టీ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ దెన్ టీ ప్రవర్ బ్రాకెట్ ఎక్స్ ఆఫ్ టీ మైనస్ టీ నాట్ ఈక్వల్ టు y1 t మైనస్ టీ నాట్. ఈ రెండు అనేది ఈక్వల్గా ఉండదు. దెన్ ద కాంట్రాస్ట్ టు టైమ్ ఇన్వేరియంట్ సిస్టమ్ షిఫ్టింగ్ ద ఇన్పుట్ ఇన్ టైమ్ డస్ నాట్ రిజల్ట్ ఇన్ ఏ కరస్పాండింగ్ షిఫ్ట్ ఇన్ ద అవుట్పుట్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏం లేదు, దాని యొక్క టైం అనేది చేంజ్ కాదు. ఇప్పుడు కరస్పాండింగ్ షిఫ్ట్ ఇన్ అవుట్పుట్లో కరస్పాండింగ్ షిఫ్ట్ ఉంటే అది అనేది నాట్ ఏ రిజల్ట్ అయితే దాన్నే టైమ్ ఇన్వేరియన్స్ అంటాము. దిస్ ఈజ్ అబౌట్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే దీంతో ప్రాబ్లమ్స్ చూసుకుందాం. ఫర్ డిస్క్రీట్ సిస్టమ్ హ్యావింగ్ x of n equal to 1 2 3 4. నెక్స్ట్ అదే h of n equal to 1, 2, 1, -1. ఫైండ్ ద అవుట్పుట్ రెస్పాన్స్ ఆఫ్ y of n గివెన్ x of n equal to 1, 2, 3, 4 ఫర్ n equal to 0, 1, 2, 3. నెక్స్ట్ h of n equal to 1, -2, 1, -1. అదే n వాల్యూస్ వచ్చేసి 0 నుంచి 3 వరకు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ అవుట్పుట్ y of n ఆఫ్ ఏ డిస్క్రీట్ టైమ్ సిస్టమ్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే డిస్క్రీట్ టైమ్ సిస్టంలో ఇప్పుడు మనం ఫార్ములా కనుక్కునేది ఏంది? y of n ఈక్వల్ టు సమ్మేషన్ k ఈక్వల్ టు -∞ to ∞ x of k ఇంటూ h of n మైనస్ k. ద కన్వల్యూషన్ ఈజ్ కాంపిట్యూటెడ్ యాజ్ y of n ఈక్వల్ టు k అంటే n వాల్యూస్ ఎక్కడ 0 నుంచి 3కి, k ఈక్వల్ టు 0 to 3 x of k ఇంటూ h of n మైనస్ k అనేది ఫార్ములా. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఫర్ n ఈక్వల్ టు 0, ఫర్ n ఈక్వల్ టు 0కి తీసుకుందాం. ఫర్ n ఈక్వల్ టు 0 తీసుకుంటే y ఆఫ్ 0 ఏమైంది? x ఆఫ్ 0 ఇంటూ h ఆఫ్ 0. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 0 అంటే n ప్లేస్లో ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏది తీసుకోవాలి? 1 తీసుకోవాలి. అంటే h ఆఫ్ 0 వచ్చేసి 1. నెక్స్ట్ అలానే ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ ఏం టర్మ్ ఉంది? 1 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 1 తీసుకుంటాం. 1 ఇంటూ ఎంత? 1. నెక్స్ట్ అలానే n ఈక్వల్ టు 1 తీసుకుందాం. n ఈక్వల్ టు 1 తీసుకున్నప్పుడు ఇక్కడ h ఆఫ్ 0 ఇంటూ h ఆఫ్ 1 ప్లస్ h ఆఫ్ x ఆఫ్ 0 ఇంటూ h ఆఫ్ 0. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఎందుకు ఇక్కడ 0 1 ఇక్కడ 1 0 అని పెట్టినామంటే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 0 1 ఎంత? 1 అవుతుంది కదా. నెక్స్ట్ 1 0 అంతే 1 అవుతుంది, అందుకనే అలా తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 1, ఇప్పుడు ఇక్కడ చూడండి x ఆఫ్ 0 అంటే x ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది? 1 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ h ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది? దాని వాల్యూ వచ్చేసి 2 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ
1 అనేది సెకండ్ ప్లేస్లో ఉంది. అప్పుడు ఇక్కడ కూడా ఏముంది, సెకండ్ ప్లేస్లోనే తీసుకోవాలి. సెకండ్ ప్లేస్లో అంటే 2. నెక్స్ట్ ప్లస్ h(1) x(1) అంటే చూడండి, x(1) తీసుకుంటే ఏమైంది, x(1) తీసుకుంటే ఇక్కడ సెకండ్ ప్లేస్లో ఉంది కాబట్టి ఇక్కడ 1, ఇక్కడ 2 తీసుకోవాలి అంతే. 2 ఇంటూ నెక్స్ట్ h(0) అంటే ఏంది, h(0) అంటే ఇక్కడ 0 ఉంది, 0 ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఇక్కడ ఫస్ట్ టైం ఏంది 1 అంటే 2 ఇంటూ 1. అప్పుడు 2 + 2 ఎంత, 4 అవుద్ది. నెక్స్ట్ n = 2, n = 2 అంటే n = 2 తీసుకుంటాం. n = 2 అంటే ఏంది, x(0) ఇంటూ h(2) ప్లస్ x(1) ఇంటూ h(1) ప్లస్ x(2) ఇంటూ x(0). ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే x(0) అంటే ఏంది, x(0) అంటే ఇక్కడ చూడండి, x(0) అంటే 0 ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇక్కడ x ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే 1 అయింది. నెక్స్ట్ ఇక్కడ x ప్లేస్లో 2, h ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఎన్నో టర్ము, థర్డ్ టర్మ్. ఇక్కడ థర్డ్ టర్మ్ ఏంది 1 అంటే 1 ఇంటూ 1 అనేది రాస్తాం. నెక్స్ట్ ప్లస్ x(1) అంటే ఏంది, సెకండ్ టర్మ్. ఇక్కడ కూడా సెకండ్ టర్మ్ ఏంది 2 అంటే 2 ఇంటూ నెక్స్ట్ ఇక్కడ సెకండ్ టర్మ్ ఏంది 1, ఇక్కడ ఏముంటుంది, అప్పుడు ఇక్కడ కూడా సెకండ్ టర్మ్ 2 అవుద్ది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే x(2) అంటే ఇక్కడ 2 అనేది థర్డ్ టర్మ్. ఇక్కడ థర్డ్ టర్మ్ చూసుకుంటే 3 ఇంటూ నెక్స్ట్ ఇక్కడ ఏముంది h(0) అంటే ఇక్కడ h(0) అనేది ఫస్ట్ టర్మ్, ఇక్కడ కూడా ఫస్ట్ టర్మ్ ఏంది 1, 3 ఇంటూ 1. ఇప్పుడు ఇదంతా 1 + 4 + 3 అప్పుడు ఏమైంది 8 అయింది. నెక్స్ట్ అలానే సిమిలర్గా n = 4 తీసుకుంటాం. ఇక్కడ ఓన్లీ 3 వరకే తీసుకోవాలి, అంటే n ఓన్లీ 3 వరకే ఉన్నాయి కాబట్టి 3 వరకే తీసుకుందాం. 4 తీసుకుంటే ఏంది 1, 3, 4 అయిపోద్ది. నెక్స్ట్ 2, 2, 4 అయిపోద్ది. నెక్స్ట్ 3, 1 కూడా 4 అయిపోద్ది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే దాని ప్రకారం అక్కడ మనకి ఇచ్చిన దాంట్లో చూసుకుంటే h(1) అంటే 2, అదే h(3) అంటే -1 ప్లస్ x(2) అంటే 3, అదే h(2) అంటే 1, x(3) అంటే 4, h(1) అంటే 2. ఇప్పుడు ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేది వాల్యూ 9. నెక్స్ట్ చూసుకుంటే n = 5 అంటే 2, 3 ఎంత 5, 3, 2 కూడా 5 అయిపోద్ది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది చేస్తే ఏమైంది 3 - 1 4 1 వస్తుంది. మొత్తం చేస్తే దాని వాల్యూ వచ్చేసి 1. నెక్స్ట్ చూసుకుంటే 6 అనేది సబ్స్టిట్యూట్ చేస్తే 4 - 1 అయింది. అప్పుడు దాని వాల్యూ వచ్చేసి -4. ఇప్పుడు అవుట్పుట్ y (n) = 1, 4, 8, 11, 9, 1, -4 అనేటి దాని యొక్క అవుట్పుట్ వాల్యూ వచ్చినాయి. ఇదేంది, దిస్ ఈజ్ ద కన్వల్యూషన్ ఆఫ్ x(n) అండ్ h(n). దిస్ ఈజ్ అబౌట్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.